నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ చింతకుంటలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను దళారులు తీవ్రంగా మోసం చేస్తున్నారు. ఒక ధాన్యం బస్తా 40 కిలోలు ఉండాల్సి ఉండగా అదనంగా సంచి బరువు, తరుగు వంటి పేర్లతో రైతులపై భారం వేస్తున్నారు. ఈ విధంగా మిల్లర్లు వివిధ రూపాల్లో రైతులను నష్టపరుస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా సాగుతుండగా అధికారులు కూడా దీనిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చింతకుంట రైతు సంఘం ఆధ్వర్యంలో 14, 15 డివిజన్ పరిధిలోని రాష్ట్ర రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మేడం ఒకటి కలిపారండి ఇక్కడ చూపుతాండ మిల్లులు అయినాక 43 రేట్లు మేము దించుకుంటాం. పాత పద్ధతిలో ఎందుకు మీరు ఎక్కించడం? ఒక్క నిమిషం
మీరు పాత పద్ధతి ప్రకారమే మీరు ప్యాడీ చేసి పంపించమంటున్నాడు. అక్కడ రైస్ మిల్లర్ ఏమైనా ఇష్యూ చేస్తే సార్ చూసుకుంటాను. తర్వాత కమిషనర్ ఏజెంట్ కట్ చెప్తున్నాడు మేడం. అక్కడ ఏమంటారు మేడం? మిల్లు కాడికి ఏమంటారు? దించుకుంటాడు. దించుకుంటాను. ఓకే సార్, పాత పద్ధతి ప్రకారమే జోక్యం అని చెప్పి అక్కడ రైస్ మిల్ పంపమని చెప్పాలి సార్. బీ గ్రేడ్ తీసుకుంటున్నారు, ఏ గ్రేడ్ తీసుకోవాల్సిందే అంటున్నారు. లోడ్ చేసి పంపించమని చెప్పి అక్కడ తీసుకుంటారు కదా సార్. ఓకే కాదండి, మీకు దానికి ఇన్ఛార్జ్ ఎవరు? మీతో మాట్లాడింది ఎవరు? ఏమని అన్నారు? ఇప్పుడు సార్ ఏమన్నారు? మీరు పాత పద్ధతి ప్రకారమే లోడ్ చేసి పంపించమన్నారు. అక్కడ అన్లోడ్ చేసుకోకపోతే సార్ చూసుకుంటా అన్నాడు. అందరికీ నోరు మాట్లాడితే కదా. ఒకటి 40 తీసుకుపోయి ఒకవేళ 43 అక్కడ కట్ చేస్తే మాత్రం మీ ఆఫీస్కి మేడం చెప్పింది కదా సార్. నేను దీనికి నేను బాసి కాదు, డిఎస్ఓ సార్ బాసి. సార్ తోటే మాట్లాడిన సురేందర్ అని డీడీసీ డిఎస్ఓ ఇప్పుడు డిఎస్ఓ గారితో వాళ్ళతో కూడా మాట్లాడు, సురేందర్తో మాట్లాడు. నేనే సార్ ఇలానే మాట్లాడినా, నువ్వు కన్ఫర్మ్ చేసుకుని దాని ప్రకారం లోడ్ ఓకేనా? వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్థానికంగా రైతుల మార్కెట్ను స్టార్ట్ చేసి ప్రారంభించిపోయి ఆ సార్కి ఏం చెప్పిండ్రు, ఏం చెప్పారు 42 పిల్లలకే చూపుతున్నాం అని చెప్పింది. 42 పిల్లలకే మేము చూపుతున్నాం, గ్రూప్ వచ్చున్నాం అని చెప్పారు. అట్లా ఒక 15 రోజులు దొరికారు. 15 రోజుల తర్వాత వాళ్ళకు కావాల్సినవి బట్టలు వచ్చినాయి. వచ్చిన తర్వాత 42 తీసుకుపోయి 43 వేసారు. 43 500 ఎత్తురు. ఇప్పుడు 43 500 ఎందుకు ఎత్తురు అంటే మీరు తీరు లేకపోతే లేదు, మీరు ఇచ్చిన తీసుకుపోతాం, మీతో మాకు అవసరం లేదు, ఇయ్యనోడు ఇయ్యకుర్రి మీరు అని దాన్ని కూడా మాకు సెకండ్ పీరియడ్ పెడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ లేదు, ఏమన్యాయం చేసినా సెకండ్ పీరియడ్ పెడుతున్నారు. మాకు ఏ పద్ధతి ప్రకారం పెడుతున్నారు? మా ఏమన్నా తాడు ఉందా? అందులో ఏ ప్రకారంగా పెడుతున్నారు? మాకు 40 గవర్నమెంట్ 40 కిలోకే పెట్టాలని ఉంది. 40 కిలో 500 గ్రాముకే పెట్టాలని ఉంది. వీళ్ళు అదనంగా 2 కిలోల పెంచి 43 కిలోల పెడుతున్నారు. దాన్ని మేము అడిగితే క్వశ్చన్ చేస్తే అధికారులు స్పందించలే. మా అధ్యక్షులు శంకరయ్య సార్ గారు 6 రోజులకెళ్ళి ఫోన్ చేస్తుండ్రు. ఒక్క అధికారి కూడా స్పందించలే. మొన్న చేసినాం, నిన్న చేసినాం, ఈ రోజు చేసినాం, అది ఎక్కడ స్పందన లేదు. మా వాన వచ్చి మొత్తం కొట్టుకపోయి నిన్న మొన్న మళ్ళీ పెట్టి మళ్ళీ ఎండపోయి అంటారు. వీళ్ళు న్యాచురల్ వచ్చినాయి అన్ని మళ్ళీ ఎండపోయి అంటారు. అంటే రైతులకి ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని కష్టాలు పడితే పట్ల తల్లికి వస్తున్నాయి. అది అర్థమైతే లేదు, అధికారులు స్పందించలేదు. మేము అడిగితే మేము 43 కిలోకే ఉంటాం, 43కే తీసుకుంటున్నాం, లేకపోతే లేదనుకుంటే అధికారులు వచ్చి చెప్పుకున్నారు. మేము ఇస్తామంటున్నాం, అధికారులు వచ్చి మాకు చెప్పలేదు, మేము ఇవ్వమని మొండికేస్తాం. మాకు ఏంటంటే మాకు మేము 24 గంటలు 6 నెలలు ఒడ్డు తిరిగి పాములు గర్వంగా కరెంటు షాట్ రాగా 24 గంటలు కష్టపడితేనే అది ధాన్యం కలుగుతుంది. దాన్ని అదనంగా 3-4 కిలోలు పోతుంది. మనకు తెలియకుండా కూడా కలుగు పెరిగిన కేవలం పిల్లి పిల్లలు కూడా మీ 5-6 కిలోలు కట్ చేస్తా, మీరు ఎవరు ఎప్పుడే పోరు, అట్లయితే వేసి లేకపోలేదు. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అధికారులు చెప్పినాం. సార్ రండి సార్, మా బాడీ చెప్పుకుంటాం అంటే ఒక్కరు రాలే. నాదే స్వయంగా నా వద్దే 42 కిలోల 200 గ్రాములకు పెట్టిండ్రు. 42 కిలోల 200 గ్రాములు పెడితే సరే ఇస్తాను చెప్పిన. తీర మొత్తం బట్టలు జోకిండ్రు. జోకిన తర్వాత
సాయంత్రం పూట మళ్ళా వడ్లు లారీ లోడు కాక ఏమన్నారు, నేను 43.5 అయితేనే తీసుకుంటాం, లేకపోతే లేదన్నారు. అన్నవాళ్ళే తోటి రైతులు నన్ను ఫోన్ చేసి అడిగారు, నేనైతే 4200 గ్రాములకే ఇస్తా, నేను 43 ఇయ్యా అని ముందుకేసిన. అయినా తోటి రైతులను ఏమన్నారు, మీరు ఇస్తారయ్యారా, వాడితే ఖరాబ్ అయితే మీ ఇష్టం. మీరు ఏం కావాలనుకుంటారు? మేము ప్రభుత్వం 41,500 అన్నారు. సరే తాలూకు కష్టం, జాలీలు లేవు అని 42కు అగ్రి అయినాం. 42,200 గ్రాములు కూడా అగ్రి అయినాం. దాన్ని వీళ్ళు మాకు చెప్పకసేకనే 43,500 పెడుతున్నారు. 43 కిలో 500 గ్రాములు పెడుతున్నారు. దాన్ని మేము ఏంటంటే రైతులు ఒప్పుకున్న కాడికి 42 కిలో 200 గ్రాములు ఇస్తాం, 42 కిలో ఇస్తాం, ఎక్కువ ఇయ్యాం. దాన్ని మా డిమాండ్ ప్రధానంగా అంతే. మేము పెద్ద కోరికలు లేవు. వాళ్ళకు వాళ్ళకు ఏం చెత్త కింద కిలో అంటారు, వాళ్ళు సంస్థ కింద కిలో అంటారు. అయినా 2 కిలో ఇచ్చి పెడుతున్నాం. అయినా ఇంకా అదనంగా కిలో అంటే మేము ఎట్లిస్తాం? 42 కిలోలకి పెట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చింతకుంట గ్రామంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి వందలాది రైతుల మీదకి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనే చేస్తుంది. ప్రభుత్వము 15 రోజుల నుండి చూస్తున్నాము, ఏనాడు కూడా మా యొక్క కష్టాలను పట్టించుకోవడం లేదు. ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది మా రైతుల బాధపడుతున్నాం. అనేక మంది అధికారులకు చెప్పాం, ఏం చేస్తున్నారు? ఒకసారేమో 40 కిలోల బస్తాకు 1 కిలో 200 గ్రాములు తీసుకుంటామన్నారు. అట్లా కాకుండా 2 కిలోలు తీసుకున్నారు, పోతే పోయింది అనుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు 3 కిలోలు తీసుకుంటా ఉంటున్నారు, ఆ తర్వాత ఇంకా 3 కిలోలు తీసుకుంటా ఉంటున్నారు. ఈ రకంగా దోపిడీ అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి ఆవేదన మాత్రం రైతులు అందరూ కూడా ఉమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడమా, ఏం చేయడం అనేది అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వం అనేటువంటి స్పందించకపోతే మరి అనేకమైనటువంటి ఆత్మహత్యలు అవుతాయి. ఇంత అన్యాయమైనటువంటి కాలు ఉన్నది అంటున్నారు. కాలు ఉండాలి, కొంతమంది రైతులకు 3 కిలోలు, ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని మరి పరిష్కరించాలా అని మీడియా ద్వారా